Hi friends, you are welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then we have started discussing these MCQs. Now we are discussing November 5th MCQs. So I am moving to the first and foremost one. Which rank has India secured in the WJP as a World Justice Project Rule of Law Index 2025? Rule of Law. సో దిస్ రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది అంటే ఎవ్రీవన్ ఈజ్ సేమ్ అండర్ ద లా అనేసి అనమాట, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. రూల్ ఆఫ్ లా ఇస్ అ కోర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రూల్ ఆఫ్ లాది. సో లైక్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు అండ్ అకౌంటబుల్ అండర్ ద లా. గవర్నమెంట్ ఆల్సో అకౌంటబుల్ అండర్ లా అని చెప్పేదే మనకి రూల్ ఆఫ్ లా అనమాట. దీనిలో ఇండియా సెక్యూర్డ్ విచ్ ర్యాంక్ అని అంటున్నాడు. ఇండియా సెక్యూర్డ్ విచ్ ర్యాంక్. ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే నార్డిక్ కంట్రీస్ ఆర్ డిఫైయింగ్ దిస్ ట్రెండ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో మనకి డెన్మార్క్ హోల్డ్స్ ద టాప్ స్పాట్ ఇన్ నెంబర్ 1 అనమాట. డెన్మార్క్ నెంబర్ 1 పార్ట్లో ఉంది. అవి చాలా అందరికీ ఒకే రూల్ని ఫాలో అప్ చేస్తాయి. డెన్మార్క్ స్టూడ్ ఇన్ ఫస్ట్ పొజిషన్ అండ్ దెన్ Norway stood at second position and Finland third position and Sweden in fourth position, top class countries. వీటికి కాంట్రరీగా టోటల్ 143 నేషన్స్లో దీన్ని చెక్ చేస్తే 143 నేషన్స్లో చూస్తే కాంట్రరీగా 143rd పొజిషన్లో మనకి వెనిజులా ఉంది అనమాట. వెనిజులా 142nd పొజిషన్లో దెన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ వీళ్ళకి రూల్ ఆఫ్ లా ఉండదు, చాలా వైలేషన్, హై అండ్ వైలేషన్లో ఉంటుంది. ఈ కేటగిరీలోనే రష్యా స్టూడ్ ఎట్ 119th పొజిషన్ అండ్ సౌత్ సూడాన్ విచ్ ఈజ్ అట్ 137th పొజిషన్. ఇదే అనమాట కాంటెక్స్ట్ మనకి. సో నార్డిక్ కంట్రీస్ ఆర్ టాప్ ఇన్ క్లాస్, నార్డిక్ నేషన్స్ అంటాం కదా ఇవన్నీ. బట్ ఇండియా కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ పార్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో సమ్హౌ లైక్ ఇండియా మేనేజ్డ్ సమ్హౌ, దెన్ ఇండియా స్టూడ్ ఎట్ 86th పొజిషన్. దెన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. 86th పొజిషన్. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ MCQ. విచ్ కంట్రీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ లా? Generational smoking law. Generational smoking ban. Smoking ban, public ban ఇంకోటి చెప్తారు. బట్ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటున్నాడు. ద ఫస్ట్ కంట్రీ విచ్ ఇంపోజ్ జనరేషనల్ బ్యాన్ ఆన్ టొబాకో దట్ ఈస్ అఫీషియలీ Maldives is the correct one. మారిషస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చాడు. ద వరల్డ్స్ ఫస్ట్ జనరేషనల్ టొబాకో బ్యాన్ టుక్ ఎఫెక్ట్ ఇన్ మాల్దీవ్స్ ఫ్రమ్ November 1st, 2025 నుంచి ఇది ఎఫెక్ట్ ఉంది. సో లా ప్రొహిబిటెడ్ సేల్ అండ్ యూజ్ ఆఫ్ ద టొబాకో ప్రొడక్ట్స్ బై ఎనీ వన్ బ్యాన్ ఆఫ్టర్ Jan 1st, 2007. 2007 నుంచే ఇక్కడ లైక్ ప్రొహిబిట్ చేసింది సేల్ అండ్ యూజ్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్. బ్యాన్ ఆల్సో కవర్స్ చుట్టడం కానీ వీటిని వ్యాపింగ్, సిగరెట్స్ ఫర్ ఆల్ ఏజెస్ అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసింది. బట్ అక్కడ ఎఫర్ట్స్ టర్న్ అవ్వలేదు, అందుకనే మ్యాండేట్ చేసేసింది, జనరేషనల్ బ్యాన్ని హోల్డ్ చేసింది. Maldives has become the first country in the world to introduce a generational ban on tobacco use in a move aimed at creating a smoke-free generation. Smoke-free generation చేయాలి అనేది దాన్ని వాళ్ళ స్మోక్ ఫ్రీ జనరేషన్ చేయాలి అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అనమాట. సో విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ November 1st, 2025. సో మాల్దీవ్స్ అనమాట. మాల్దీవ్స్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ప్రొవైడెడ్ ద ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు ఉక్రెయిన్? ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఎవరు ప్రొవైడ్ చేశారో అని అంటున్నాడు. ఫ్రాన్స్ ఇచ్చాడు ఆప్షన్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ అండ్ శ్రీలంక. So which country provided a
ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. జనరల్గా వీళ్ళ ఫ్రెండ్లీ నేషన్సే మనకి ఆప్షన్స్లో కూడా ఇచ్చాడు. మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అనమాట, ఎయిర్ మిజైల్ సిస్టమ్ అనమాట, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ శామ్ అంటాం, విచ్ ఈస్ డెవలప్డ్ బై యునైటెడ్ స్టేట్స్. మనకు ఆప్షన్స్లో లైక్ ఎక్కడ డైరెక్ట్గా మనకి హోల్డ్ అవ్వలేదు. విచ్ కంట్రీ ప్రొవైడెడ్ ద ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు ఉక్రెయిన్ అంటున్నాడు. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ మనకి ఇచ్చిన పార్ట్. ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కొక్క మెథడ్ ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అఫీషియల్గా యుఎస్ బేస్డ్ అనమాట. యుఎస్ బేస్డ్ అన్నది ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ కనుక మనం ఒకసారి ట్యాగ్ చేస్తే యుఎస్ఏ ఎక్కడ ఇవ్వలేదా? విల్ మేక్ దిస్ యాజ్ యుఎస్ఏ. సో యుఎస్ఏ దిస్ ఇస్ వన్. సో ఆప్షన్స్లో లేదు, దెన్ దట్ ఇస్ ద రీజన్ దెన్ ఐ హ్యావ్ యాడెడ్ హియర్. సో రీసెంట్లీ ద యుఎస్ సప్లైడ్ ప్యాట్రియోట్ సిస్టమ్ టు ఉక్రెయిన్ అనమాట. యుఎస్ సప్లైడ్ దిస్ ప్యాట్రియోట్ సిస్టమ్ టు ఉక్రెయిన్కి సప్లై చేసింది వీటిని. అండ్ ఇక్కడ ఇంకో కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే టు స్ట్రెంథెన్ ఇట్స్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అండ్ ఎమిడ్ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ విత్ రష్యాతో ఫైట్ చేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ మిజైల్స్ని, దీనికి కావాల్సిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్లీ నేషన్ కదా, ఉక్రెయిన్ ఈజ్ అ ఫ్రెండ్లీ నేషన్ ఫర్ దాట్. మనకి ఇదే మోడల్ కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక చూసామనుకోండి, యుఎస్ కాంటెక్స్ట్లోకి వచ్చేటప్పటికి యుఎస్ పార్ట్లో ద ఫేమస్ వన్, యుఎస్లోకి వచ్చేటప్పటికి ప్యాట్రియోట్ ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీంతోపాటు థాడ్ అని ఒకటి ఉంటుంది, THAAD, ఇది కూడా అనమాట టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అంటాం. ఇవి ఫేమస్ యుఎస్ దగ్గర ఉన్న ఫేమస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. అలాగే రష్యా దగ్గర కనుక వస్తే మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రీసెంట్గా మనం పహల్గామ్ ట్యాగ్లో చేసిన S-400, ఈ S-400 ట్రింఫ్ అంటాం, ఇదొకటి. అండ్ చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్స్ అనమాట. చైనా దగ్గరికి వచ్చేటప్పటికి చైనా HQ-9 ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇజ్రాయెల్ దగ్గర వచ్చేటప్పటికి ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇట్లా ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉందన్నమాట. ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియా ఇండిజినస్ అండ్ కో డెవలప్డ్ సిస్టమ్స్, మనకి ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియా దగ్గర ఉన్న సిస్టమ్స్లో ఆకాష్ ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని సర్ఫేస్ టు ఎయిరే ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి ఆకాష్ మిజైల్ సిస్టమ్, ఇది నేసెంట్ మోడల్ అనమాట. తర్వాత అంతేకాకుండా మనకి బరాక్ 8 డిఫెన్స్ మిజైల్స్లో బరాక్ 8 కూడా ఉంది, టాప్ 10 టేబుల్ పార్ట్ అనమాట. ఆకాష్ మన దగ్గర ఉన్నది ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటాం, SA సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, దిస్ ద వన్. సో ఇక్కడ కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ జనరల్గా ఈ ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది యుఎస్ఏ నుంచి జర్మనీ వీటిని హోల్డ్ చేసుకుంది, కొంత ఎడిషనల్ డెవలప్మెంట్స్ తోటి వీటిని ఉక్రెయిన్కి ఇస్తుంది అనమాట. అది కాంటెక్స్ట్. అందుకని మనకి ఇక్కడ ఆప్షన్లో యుఎస్ కనిపించలేదని మనం యుఎస్ టర్న్ చేసుకున్నాం. ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక. సో జర్మనీ ఈజ్ అ కరెక్ట్ టర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే జర్మనీ హ్యాస్ గివెన్ మోర్ ప్యాట్రియోట్ సిస్టమ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఉక్రెయిన్ అనమాట దాన్ ఎనీ అదర్ కంట్రీ. ఎక్కువ ఇచ్చింది జర్మనీ. సో విచ్ కంట్రీ ప్రొవైడెడ్ ద ప్యాట్రియోట్ డిఫెన్స్ సిస్టమ్స్ టు ఉక్రెయిన్ అంటున్నాడు. జనరల్గా ఇచ్చింది ఎవరు అని అంటే యుఎస్ఏ అని చెప్పాలి, వీటిని తయారు చేసింది ఎవరు అంటే యుఎస్ఏ అని చెప్పాలి. రీసెంట్ పార్ట్లో ఉక్రెయిన్కి ఎక్కువ మోతాదులో మోర్ నెంబర్ కనుక టర్న్ చేసింది ఎవరు అంటే వి షుడ్ సే జర్మనీ అని చెప్పుకోవాలి. జర్మనీ ఆప్షన్లో ఉంది మనకి. జర్మన్ డిఫెన్స్ మినిస్ట్రీ దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు కూడా అనమాట అది. సో దాన్ని డిఫరెంట్ రేంజెస్, వీటిలో డిఫరెంట్ రేంజెస్ని కూడా IRIS T మోడల్
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని దీనికి ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ప్యాట్రియాట్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ యుఎస్ మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్ అనమాట. ఎయిడ్ ప్యాకేజ్ కింద మనకి హయ్యెస్ట్ లెవెల్లో ఇచ్చింది జర్మనీ, బట్ అఫీషియల్గా దీన్ని తయారు చేస్తుంది యుఎస్. వీటిని వరల్డ్ వైడ్ ఎక్కువ తయారు చేస్తుంది యుఎస్. రీసెంట్ పార్ట్లో ఉక్రెయిన్కి ఎక్కువ ఇచ్చింది ఎవరు అంటే జర్మనీ. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Mughal miniature painting created by the Basavan was auctioned in the London for $13.6 million. This painter was associated with which Mughal ruler అంటున్నాడు. బసవన్ ఏ మొఘల్ రూలర్కి సంబంధించిన వాడు అంటున్నాడు. ఇవి మనకి బిట్ స్టాటిక్ మోడల్లో అడిగే క్వశ్చన్స్. స్టాటిక్ పార్ట్ న్యూస్లో ఉంది కాబట్టి రీసెంట్ టర్న్లో టర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. Basavan was one of the greatest painters of the Mughal school of miniature paintings అనమాట. ఎవరి కోర్ట్లో ఉండేవాడంటే హీఈస్ పార్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ డ్యూరింగ్ 1556 1605 ఆ టైంలో అక్బర్ కోర్ట్లో ఉండేవాడు అనమాట. ఇక్కడ మనకేమడుతున్నాడు, ఎవరి కోర్ట్లో అని అడిగాడు కదా. దెన్ లండన్ పెయింటర్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మొఘల్ రూలర్ అన్నాడు. బాబర్ కాదు, అక్బర్ కరెక్ట్ వన్. జహంగీర్, షాజహాన్ దగ్గరగా హోల్డ్ చేసినట్టున్నారు. దాన్ని షాజహాన్ అని ఇచ్చాడు మనకి. అక్బర్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఒక కాంటెక్స్ట్ కనుక చూసామంటే లీడింగ్ ఆర్టిస్ట్ అక్బర్స్ రాయల్ పార్ట్లో ఉన్న పర్సన్ అనమాట. రీసెంట్ న్యూస్లో కూడా ఉంది. మొఘల్ మినియేచర్ పెయింటింగ్ బై బస్వన్ వాజ్ రీసెంట్లీ ఆక్షన్ ఇన్ లండన్ అనమాట. ఇది లండన్లో ఆక్షన్ జరిగింది. ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది ఈ బస్వన్ వేసిన పెయింటింగ్ లండన్ ఆక్షన్కి వచ్చింది. దాదాపుగా $13.6 million. సో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొఘల్ ఆర్ట్ వర్క్స్ ఎవర్ సోల్డ్. ఇప్పటివరకు మొఘల్ ఆర్ట్ వర్క్స్లోనే హయ్యెస్ట్ కాస్ట్కి హోల్డ్ అయిన ట్యాగ్ కింద మనకి న్యూస్లో ఉందన్నమాట. బసవన్ దాని పెయింటర్ ఎవరు అంటే బసవన్ అని అతను హోల్డ్ చేశారు. అతను ఎవరి మొఘల్ రూలర్, ఏ మొఘల్ రూలర్ టైంలో ఉన్నాడంటే అక్బర్ రూలర్ టైంలో ఉన్నాడు అనమాట. ఈ రీసెంట్గా యుఎస్లో జరిగిన ఆక్షన్లో దెన్ లండన్లో జరిగిన ఆక్షన్లో సో మొఘల్ మినియేచర్ పెయింటింగ్ బై బసవన్ వాజ్ రీసెంట్లీ ఆక్షన్ ఇన్ లండన్ అనమాట. లండన్ ఫర్ $13.6 million. $13.6 million. సో ఇప్పటి వరకు ఎక్స్పెన్సివ్ మొఘల్ ఆర్ట్ వర్క్ కింద దీన్ని టర్న్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అ స్పెషాలిటీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ సోహ్రా టూరిజం సర్క్యూట్ అండర్ ద PM డివైన్ స్కీమ్ హ్యాస్ బీన్ లేడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో మనకి PM డివైన్ స్కీమ్ కింద PM డివైన్ సో నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్? మణిపూర్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. నార్త్ ఈస్టర్న్ స్టేట్సే ఇచ్చాడు. సో మనకి PM డివైన్ కనుక చూసామనుకోండి, డివైన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇది PM డివైన్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని డెవలప్ చేయడం. మనకి దీన్ని అఫీషియల్గా 2022-23 బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కింద యూనియన్ బడ్జెట్ 22-23లో అనౌన్స్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆల్ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్ గురించి ఖర్చు పెట్టాలి అనేది కాన్సెప్ట్. 100% సెంట్రల్ ఫండింగ్ అనమాట. ఇది 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నోడల్ ఏజెన్సీ వచ్చినప్పటికీ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, NEC అనమాట. ఈ సోహ్రా సర్క్యూట్ అంటున్నాడు కదా, ఇంటిగ్రేటెడ్ సోహ్రా టూరిజం సర్క్యూట్ అంటున్నాడు. ఈ సోహ్రా టూరిజం సర్క్యూట్ అనేది
మనకి దీని ఫౌండింగ్ స్టోన్ టర్న్ చేసింది జ్యోతిరాదిత్య సింధియా అనమాట. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ రీజియన్ డెవలప్మెంట్కి మినిస్ట్రీ రిలేటెడ్ పర్సన్ ఎవరు అని అంటే ఈ జ్యోతిరాదిత్య సింధియా. దెన్ ఈ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఫౌండేషన్ స్టోన్ వేసింది జ్యోతిరాదిత్య సింధియా. ఎక్కడ అంటే మేఘాలయ. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ సోహ్రా టూరిజం అంటున్నాడు కదా. సో ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి అని అంటే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. బ్యాంబూ బేస్డ్ ఇండస్ట్రీస్ సపోర్ట్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, తర్వాత పోతే గ్రీన్ ఎనర్జీ, క్లైమేట్ రెసిలెన్స్, వాటర్ సప్లై, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారన్నమాట. అండ్ రెడ్యూసెస్ ద రీజనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఈ ప్రాంతీయంగా ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం వీటి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో రీజనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి ఇక్కడ సోహ్రా మేఘాలయ. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వేర్ హ్యాస్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ స్టార్టెడ్? సో వేర్ వాజ్ సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్? టియాన్జిన్ ఇచ్చాడు, కౌలాలంపూర్, కోపెన్హాగన్, దోహా అండ్ కైరో ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. వరల్డ్ సమ్మిట్, సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. సెకండ్ వరల్డ్ సమ్మిట్. సో దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ దోహా అనమాట. దోహా ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. QNCC ఎట్ దోహా ఖతార్. ఆప్షన్స్లో దోహా ఇచ్చాడు కదా. ఎస్, ఆన్సర్ D is a correct one. Moving to the next one, Samia Suluhu Hassan has taken the oath for the second term as the president of which country అంటున్నాడు. సో ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? మనకి ఇక్కడ ఈ ఆఫ్రికన్ కంట్రీ టాంజానియా. సామియా సులుహు ఈవిడ ఆల్రెడీ ఫస్ట్ టైం విన్ అయ్యారు, చాలా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సెకండ్ టైం విన్ అవ్వడానికి అనేది దాన్ని పొలిటికల్గా వచ్చిన పార్ట్ అనమాట. అంటే అపోజిషన్ పార్టీని దాన్ని షీ సప్రెస్డ్ నాట్ టు రైజ్ దేర్ వాయిస్ అనేది కాన్సెప్ట్ అనమాట. సో షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అంటున్నాడు. సో మనకి ఇక్కడ లార్జెస్ట్ మనకి టాంజానియా, దిస్ కంట్రీ అనమాట. సో కాంగో కాదు, ఉగాండా కాదు, మంగోలియా కాదు. సామియా సులుహు హసన్ taken as oath for the second term as a president of which country? Tanzania. Currency Shillong anamata. President of Tanzania. సో మనకి ఇక్కడ ఈ లార్జెస్ట్ కమర్షియల్ సిటీ వచ్చేటప్పటికి దార్ ఎస్ సలాం అంటాం. దార్ ఎస్ సలాం. That is the context. A country, Tanzania. Moving to the next one, where was the Union Minister Jyotiraditya Scindia presented the Bharat Ratna Dr. Bhupen Hazarika National Awards? Bhupen Hazarika National Awards ni ఎక్కడ లాంచ్ చేశారు యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా అని అంటున్నాడు. 6 eminent personalities received the Bharat Ratna Dr. Bhupen Hazarika National Awards. భారత రత్న డాక్టర్ భూపేన్ హజారికా నేషనల్ అవార్డ్స్ ఎంతమందికి? 6 eminent personsకి దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. దిస్ ద కాంటెక్స్ట్. అవార్డ్ సెరమనీ వాజ్ హెల్డ్ ఇన్ గౌహతి. ఎక్కడ? గౌహతిలో జరిగే అవార్డ్ సెరమనీ, అస్సాం. వేర్ వాజ్ ద యూనియన్ మినిస్టర్ అన్నాడు కదా, ఎక్కడ జరిగాయి అన్నాడు కదా. సో దట్ ఈజ్ అస్సాం, నాట్ మధ్యప్రదేశ్. సో ఆన్సర్ D is the correct one. సో మనకి అస్సాం అనగానే అస్సాం చాలా వాటిలో మనకి న్యూస్లో కనిపిస్తోంది. సో ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్ రీసెంట్గా ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ ఇక్కడే చేసిందనమాట. ఫోకసింగ్ ఆన్ మెడికల్ ప్రిపేర్డ్నెస్ అనమాట. ఇండియన్ ఆర్మీ మెడికల్ ప్రిపేర్డ్నెస్ గురించి ఇక్కడే మనకి ఒక ఎక్సర్సైజ్ జరిగింది.
తర్వాత కజరంగా టైగర్ రిజర్వ్, కజరంగా టైగర్ రిజర్వ్, కజరంగా టైగర్ రిజర్వ్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది థర్డ్ హైయెస్ట్ టైగర్ పాపులేషన్, టైగర్ డెన్సిటీ ఉన్న ఏరియాగా రికగ్నైజ్ అయింది, థర్డ్ ఇన్ ద వరల్డ్ అనమాట, ప్రపంచంలోనే. కజరంగా ఎక్కడిది అని అడుగుతాడు, ఇస్ అస్సాం. తర్వాత రీసెంట్గా ఇంకొకటి మజూలీ ఐలాండ్స్, మజూలీ ఐలాండ్ న్యూస్లో ఉందన్నమాట. వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇది. వాజ్ అ న్యూస్ ఇన్ క్లైమేట్ రెసిలెన్స్ ప్రాజెక్ట్స్, సత్రా హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ ఆల్సో లింక్డ్ విత్ అస్సామ్స్ సెకండ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ప్లాన్స్ అరౌండ్ ద డిబ్రూగర్ రీజియన్ అనమాట. మజూలీ ఐలాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజూలీ ఇస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అంతేకాకుండా బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ కూడా, బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ నుమాలీఘర్ ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు, అది కూడా అస్సాం. బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ నుమాలీఘర్, డిబ్రూఘర్, నుమాలీఘర్ ఇవన్నీ అక్కడవే అనమాట. డిబ్రూఘర్ అస్సాంలోవే అనమాట. డిబ్రూఘర్ మనకి ట్రైన్ కూడా ఉంది కదా, డిబ్రూఘర్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఇక్కడ మనకి కొన్ని ఫేమస్ ఫెస్టివల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బిహు రంగోలీ అంటారు కదా, బిహు ఇస్ అస్సాం రిలేటెడ్ ఫెస్టివల్ అనమాట బిహు. మజూలీ రస్, మజూలీ ఇందాక చూసాం కదా, మజూలీ ఐలాండ్ ఉందని అన్నాం కదా, మజూలీ రస్. తర్వాత జాన్ బీల్ మేళా, ఇవి ఫేమస్ ఫెస్టివల్స్ అనమాట. ఇక్కడ వెరీ ఫేమస్ ఫెస్టివల్స్ మనం అస్సాంలో అబ్జర్వ్ చేసేవి. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ అస్సాం అనమాట. డాక్టర్ భూపేన్ హజారికా వెరీ ఫేమస్ పర్సన్, బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు. భూపేన్ హజారికా, బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర, వోకలిస్ట్ అనమాట, బాగా ఫేమస్ సింగర్ ఇక్కడ, వెరీ ఫేమస్ సింగర్ భూపేన్ హజారికా. బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు, బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అనమాట. సో భూపేన్ హజారికా లెజెండరీ అస్సామీ పోయెట్, తర్వాత సింగర్ కంపోజర్. సో వెరీ స్పెషల్ పర్సన్ భూపేన్ హజారికా. సో ఇది నోబెల్ మనకి భారతరత్న కూడా అనమాట. భూపేన్ హజారికా భారతరత్న కూడా. సో ఈ వోకలిస్ట్ నేమ్ మీద వీళ్ళకి ఏంటి అంటే కొన్ని అవార్డ్స్ని అనౌన్స్ చేస్తారు ఈయన పేరు మీదుగా, భూపేన్ హజారికా నేషనల్ అవార్డ్స్ అని. ఈ నేషనల్ అవార్డ్స్కి ఈ ఇయర్ అంటే మనకి 6 మెంబర్స్కి అనౌన్స్ చేశారనమాట. 6 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. 6 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా మనకి ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే అస్సాంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈయనకి 2019లో భూపేన్ హజారికాకి దెన్ నోబెల్ అంటున్నాను, భారతరత్న అవార్డు అనౌన్స్ చేశారనమాట 2019. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవన్నీ వచ్చాయి. ఈయనకి భారతరత్న అనౌన్స్ చేసింది మాత్రం 2019 అనమాట. దీని తర్వాత మనకి అనౌన్స్ చేయలేదు కదా, 2019 లేటెస్ట్ అనమాట, లేటెస్ట్ వన్ భారతరత్న. సో 2019లో ఈయన భారతరత్న అనమాట. మనకి బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు, పోయెట్, సింగర్ అండ్ కంపోజర్ ఫ్రమ్ అస్సాం అనమాట. అంతేకాకుండా ఈ 2019లో భారతరత్న మనకి అనౌన్స్ చేసినప్పుడు, ఇంకా దాని తర్వాత భారతరత్న అనౌన్స్ చేయలేదు కదా, అదే ఇయర్ మనకి ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా.
సో భూపెన్ హజారికా పోస్ట్మస్గా ఇచ్చారనమాట, పోస్ట్మస్. సో నానాజీ దేశ్ముఖ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆర్ఎస్ఎస్ లీడర్ అవార్డెడ్ పోస్ట్మస్లీ, ఈయన కూడా పోస్ట్మస్సే. ఫార్మర్ ప్రెసిడెంట్ మనకు తెలుసు కదా ప్రణబ్ ముఖర్జీ అండ్ రెనౌండ్ పొలిటీషియన్ అండ్ డిప్లొమాట్, వీళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. దెన్ మన భారతరత్న 2019 అనమాట, 2019 అనమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. సో ఇది ఈయనకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ టైప్లో పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అస్సాం చాలా సందర్భాల్లో మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి క్వశ్చన్ పోస్ట్ చేసే స్కోప్ ఉంది. 2019లో వీళ్ళకి ఇచ్చారు. దీని తర్వాత భారతరత్న మళ్ళీ మనకి 2024లోనే అనౌన్స్ చేశారు. 2024 తర్వాత దాకా 2019 నుంచి 2024 దాకా భారతరత్న ఎవరికి అనౌన్స్ చేయలేదన్నమాట. 2024లో మనకి కర్పూరి ఠాగూర్కి ఇచ్చారు. కర్పూరి ఠాగూర్ ఫ్రమ్ బీహార్ అనమాట. తర్వాత ఎల్కే అద్వానీకి నేను భారతరత్న గురించి చెప్తున్నాను. భారతరత్న 2024 ఇది రీసెంట్ అనమాట. దీనికి ముందు 2019. తర్వాత ఇదే టైంలో పివి నరసింహారావుకి ఇచ్చారు. పివి నరసింహారావు అండ్ మనకి చరణ్ సింగ్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్. ఈ ఐదుగురికి భారతరత్న ఇచ్చారనమాట 2024లో. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చరణ్ సింగ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్. సో మనకు తెలిసి ఎంఎస్ స్వామినాథన్ మేజర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకుంటా. సో లీడర్షిప్ రోల్, స్పెషల్ లీడర్షిప్గా చెప్పుకుంటా. మనకి గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకుంటాం కదా ఈ ఎంఎస్ స్వామినాథన్. సో ఇండియన్ అగ్రోనమిస్ట్ అనమాట, ఇండియన్ అగ్రోనమిస్ట్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ కాంటెక్స్ట్లో మనం చరణ్ సింగ్ చూసామంటే, చరణ్ సింగ్ వెరీ స్పెషల్గా జమీందారీ అబాలిషన్ యాక్ట్లో యాక్టివ్ పార్టిసిపెంట్గా చెప్తాం. ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో చరణ్ సింగ్ వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్. అంతేకాకుండా ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ పీసెంట్స్ అని చెప్తారు. వెరీ స్పెషల్ పర్సన్ చరణ్ సింగ్. ఓకే. సో నరసింహారావు వాజ్ అన్ ఇండియన్ లాయర్, పొలిటీషియన్. మనకి 9th PM ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ 1991 to 1996 అనమాట. అండ్ లైక్ మనకి అద్వానీ వచ్చినప్పటికి పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాజ్ అ 7th డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ 2002 నుంచి 4 దాకా అనమాట. కర్పూరి ఠాకూర్ వచ్చినప్పటికి పొలిటీషియన్, 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అనమాట, 11th CM ఆఫ్ బీహార్. దట్స్ అ కాంటెక్స్ట్. ఇవి వీళ్ళకి రీసెంట్గా భారతరత్న అనమాట. 5 members కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చరణ్ సింగ్ యాజ్ వెల్ as ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ కూడా పోస్ట్మస్సే. ఈయన 2023లో చనిపోయారు. పోస్ట్మస్సే ఇచ్చారనమాట. అది ఈయన పోస్ట్మస్. ఎల్కే అద్వానీ ఒక్కరే దాన్ని ఉన్నప్పుడు తీసుకున్నారు. అది మిగిలిన నలుగురు పోస్ట్మస్ అనమాట, చనిపోయిన తర్వాత ఇచ్చారు. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. సో అస్సాం ఇస్ ద ఆన్సర్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద 17th Griha Summit? 17th Griha Summit inaugurated. 17th Griha Summit observed in Delhi అనమాట, న్యూఢిల్లీ. ఏంటి ఈ గ్రిహా సమ్మిట్ అనేది చూద్దాం ఒకసారి. ఏంటిది, వాట్ ఈస్ ద రిలేటెడ్ టు దిస్ వన్ అంటే, గ్రిహా స్టాండ్స్ ఫర్ ఇస్ అ గ్రీన్ రేటింగ్ ఫర్ integrated habitat assessment. Green rating for integrated habitat assessment, India's own green building rating system అనమాట. గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ సిస్టమ్ కింద చెప్తాం. రేటింగ్ సిస్టమ్. సో 2025 సమ్మిట్ థీమ్ వచ్చేటప్పటికి, ఈ 2025 సమ్మిట్, దట్ ఈస్ ద 17th సమ్మిట్, దీని థీమ్, it came with a theme called Innovate to Act for Climate Resilient World. Innovate to
Act for a climate resilient world. So the event focuses on accelerating the scalable climate solutions for India's built environment, and it brings together leaders, innovators and policymakers from India and abroad. So this Urban Affairs Secretary highlighted that India is witnessing one of the largest human migrations in the history అని highlight చేయడం కూడా జరిగింది. That is observed in New Delhi. That is one. Moving to the next one. So answer D is the correct one here. Answer C is the correct one. New Delhi. Greater Flamingo Sanctuary. Greater Flamingo Sanctuary is located in which state అంటున్నాడు. Flamingo Sanctuary. ఇలాంటివి మనకి జనరల్ నాలెడ్జ్ కింద టర్న్ అవుతాయి. సో కర్ణాటక కాదు, కేరళ కాదు, ఇట్స్ ఇన్ తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర కాదు. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఏ ప్రపోజ్డ్ 50 megawatt wind farm by the National Institute of Wind Energy, National Institute of Wind Energy. ఇది ఇక్కడ ఒక 50 megawatt విండ్ ఫామ్ని, అంటే విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి విండ్ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాజ్ రిపోర్టెడ్ టు పొటెన్షియల్లీ ఎఫెక్ట్ దిస్ ఫ్లెమింగోస్. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ ఈ ఫ్లెమింగోస్ ఎఫెక్ట్ అవుతాయనే కాంటెక్స్ట్ తోటి which affect the potentially affect the greater flamingo sanctuary, greater flamingo sanctuary ని ఎఫెక్ట్ చేస్తాయనే ఉద్దేశంతో దెన్ ద ఆఫ్రికా, వెస్టర్న్ ఏషియా, సదరన్ యూరోప్లో కనిపించే మనకి గ్రేటర్ ఫ్లెమింగోస్ ఉన్నది మన దగ్గర లిమిటెడ్, ఇవి ఎఫెక్ట్ అవుతాయనే ఉద్దేశంతో తమిళనాడులో అనమాట. స్పెసిఫికల్లీ మనకి ధనుష్ కోటి విత్ ఇన్ ద ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మనకి వీటి ఎకాలజీ అంటే వీటి సిస్టమ్ కనిపిస్తుంది అనమాట. చాలా ఎకాలజికల్లీ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద సెన్సిటివ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇది మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లోకి వస్తుంది అనమాట. మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఇది మనకి మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఇది మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయనుకున్నాం కదా, దానిలో MAB అప్లై చేసిందనమాట. ఇది మన్నార్, దట్స్ ద స్పెషాలిటీ, తమిళనాడు. దట్స్ వన్. సో ఈ ఫ్లెమింగోస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఏం చేశారు అని అంటే ఈ ప్రాజెక్ట్ని విండ్ ఫామ్ని అంటే వేరే చోటికి టర్న్ చేయడానికి ప్లాన్ చేశారనమాట, అక్కడ కాకుండా. అందుకని న్యూస్లో ఉంది మనకి గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఆన్సర్ C is the correct one. That is one. So these are all about November 4th MCQs. So then thank you.